మావిగన్ అనే పేరు వినాలని కూడా అనిపించట్లేదట. ఏ ఏ ఎందుకు వినాలనిపించట్లేదు అని మాకు అడగాలనిపిస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రతిపాదన మీకు ఎందుకు నచ్చలేదు చెప్పాలి ప్రజలకి. అమరావతి రాజధానిలో అప్పులు చేసి రాజధాని కట్టడమే మీకు ఇష్టమా? ఎక్కడి నుండి తెస్తారు లక్షల కోట్లు? కనీసం అక్కడ 7 సంవత్సరాలలో కనీసం డ్రైనేజీ కానీ, కరెంట్ కానీ, నీటి వసతి కానీ, లేకపోతే రోడ్లు కానీ నిర్మించలేనటువంటి మీరు ఎన్ని సంవత్సరాలలో రాజధాని కట్టగలరు? కనీసం మౌలిక సదుపాయాలు కూడా ఏర్పాటు చేయలేని మీరు ఖాళీ బీడు భూముల్లో రాజధాని కట్టగలరా? ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో మేము ఉన్నాము అంటున్న మీరు ఎక్కడి నుండి రాజధాని కట్టడానికి డబ్బులు తీసుకొస్తారు? కేంద్రం నుండి ఇచ్చే ఫండ్ అంతా కూడా రాష్ట్రం చేసిన అప్పులలో వడ్డీలు కట్టడానికి కూడా సరిపోవట్లేదు అంటున్న మీరు మళ్ళీ రాజధాని కోసం ఎక్కడి నుండి అప్పులు తీసుకొస్తారు? ప్రజలపైన గుదిబండ మోపడం మీకు ఇష్టమా? జగన్మోహన్ రెడ్డి చేసిన మావిగాన్ ప్రతిపాదన మీకు ఎందుకు నచ్చట్లేదో ప్రజలకు చెప్పాలి. ఆ పేరు పలకడం కూడా మాకు ఇష్టం లేదంటే ప్రజలు ఊరుకోరు. ఊరికే ఆరోపణలు చేయటం కాదు, సమాధానాలు చెప్పడం కూడా నేర్చుకోవాలి చంద్రబాబు. ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న వ్యక్తి, రాజకీయాల్లో ఉన్న వ్యక్తి, ప్రజలు కానీ ప్రతిపక్ష నాయకులు కానీ ప్రశ్నించినప్పుడు సమాధానం చెప్పడం కూడా నేర్చుకోవాలి. నాకు ఇష్టం లేదు నేను చెప్పను అంటే ఎలా? అప్పులు చేసి రాజధాని కడతామంటే ప్రజలు ఊరుకుంటారా? ప్రజల్ని ఎత్తిన గుదిబండ మోపుతానంటే మీ సొంత ఆస్తులమ్మి రాజధాని కట్టండి. మీ సొంత ఆస్తులమ్మి రాజధాని కట్టండి. మీకు అప్పులు చేసే అధికారం ఎవరు ఇచ్చారు? ఒక రాష్ట్రానికి అప్పులు చేయాలంటే ఒక లిమిట్ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలలో 3 లక్షల కోట్లు అప్పు చేస్తే మీరు అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాల లోపల 3 లక్షల కోట్లు అప్పులు దాటేశారు. ఒకప్పుడు రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది అన్న మీరు ఇప్పుడు రాష్ట్రాన్ని ఏ దిశగా తీసుకెళ్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలి. రాష్ట్రం కష్టాల్లో ఉంది, ఆర్థిక పరిస్థితి బాగాలేదు అన్న వాళ్ళు ఇప్పుడు ఏ రకంగా అప్పులు చేసి రాజధాని కడతారు? ప్రజలకు సమాధానం చెప్పాలి. అంటే ప్రజల్ని మీరు మోసం చేస్తున్నారు. రాజధాని రాజధాని అని చెబుతూ లక్షల కోట్లు ప్రజాధనాన్ని వృధా చేస్తూ లక్షల కోట్లు అప్పులు తెచ్చి రాజధాని నిర్మాణం చేపట్టాలని, రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం కాంట్రాక్టర్లకు దోచిపెట్టాలని మీరు ప్లాన్ చేస్తున్నారా? నిర్మాణ వ్యయం 5 స్టార్ హోటల్స్ వసతులతో ఉన్న పెద్ద పెద్ద నగరాల్లో కూడా ఒక భవనం నిర్మించాలంటే స్క్వేర్ ఫీట్కు 4,000 ఖర్చు అయితే అమరావతిలో 12,000 రూపాయలు స్క్వేర్ ఫీట్కు ఖర్చు పెడుతూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్న మీరు ప్రజలకు సమాధానం చెప్పరా? ప్రతిపక్షాలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పరా? అమరావతిలో ఏముందని అక్కడ ఖాళీ బీడు భూముల్లో భవనాలు కట్టేదానికన్నా జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదన మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు 3 ప్రధాన నగరాలు, 1 కోటి మంది జనాభా ఉన్నారు, నేషనల్ హైవే ఉంది. రాజధానిగా ప్రకటిస్తే చెన్నై, బెంగళూరు కన్నా గొప్ప నగరంగా తయారవుతుంది. పెట్టుబడులు పెట్టాల్సిన పని లేదు, కొద్దిపాటి పెట్టుబడులు సరిపోతుంది. ఒకేసారి పెట్టుబడులు పెట్టాల్సిన పని లేదు. 5 సంవత్సరాల టర్మ్కి ఒక 10,000 కోట్లు, మరో 5 సంవత్సరాల్లో 10,000 కోట్లు పెడితే 20,000 కోట్లతో అద్భుతమైన నగరం 10 సంవత్సరాల్లో రెడీ అవుతుంది. మరి మీరంటున్న అమరావతి రాజధాని కనీసం 160-200 సంవత్సరాల్లో కూడా కంప్లీట్ కాదు. 160-200 సంవత్సరాల్లో కూడా కంప్లీట్ కాదు. రేపు వర్షాలు పడితే, వర్షాకాలం మొదలైతే ఎక్కడ పనులు అక్కడ ఆగిపోతాయి. నీళ్లు తోడడానికే మళ్ళీ ఒక 10 నెలలు పడుతుంది. నీళ్లు తోడడానికే 10 నెలలు సమయం పడుతుంది అక్కడ. మళ్ళీ భవనాలు ఎక్కడ నిర్మిస్తారు? ఎలా నిర్మిస్తారు? సముద్రంలో మారిపోతుంది ఆ ప్రాంతం అంతా కూడా. వాస్తవాలు ప్రజలకు చెప్పాలి కదా, వాస్తవాలు మాట్లాడాలి కదా. నేను మాట్లాడను, మావిగాన్ అనే పదం కూడా వినటం ఇష్టం లేదంటే రాజకీయాల నుండి తప్పుకోండి, ముఖ్యమంత్రి పదవి నుండి తప్పుకోండి. ఎలా మాట్లాడతారు అలా? ప్రజలు కానీ ప్రతిపక్షాలు కానీ ప్రశ్నలు అడిగినప్పుడు సమాధానం చెప్పి తీరాలి. మీ ఇష్టంగా మీరు 1 వే ట్రాఫిక్ లాగా ఆరోపణలు చేసుకుంటూ వెళ్తుంటారు, అబద్ధాలు చెప్తూ వెళ్తుంటారు.
అబద్ధాలు చెప్పుకుంటూ ఆరోపణలు చేసుకుంటూ వెళ్తే ప్రజలు అడిగిన దానికి ప్రతిపక్షాలు అడిగిన దానికి సమాధానం చెప్పరా? ఇదేం రాజకీయం అయ్యా మీరు చేసేది? రాష్ట్రాన్ని అప్పుల అగ్నిగుండంగా మార్చేసి అప్పుల దెబ్బగా మార్చేస్తూ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తారా? ఈరోజు రాష్ట్రంలో మీరు ఏం అభివృద్ధి చేశారని మీరు ముఖ్యమంత్రిగా కొనసాగాలి చెప్పండి. రైతులకు మేలు జరిగిందా? ఉద్యోగులకు మేలు జరిగిందా? విద్యార్థులకు మేలు జరిగిందా? నిరుద్యోగులకు మేలు జరిగిందా? పోనీ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా? ఏ రకంగా మీరు ముఖ్యమంత్రిగా అర్హుడు అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను.